చూడాలి. 600 కోట్ల సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎందుకు ఆ స్థాయిలో జరిగింది? రైట్స్ అనుకున్న స్థాయిలో రాకపోతే తామే ఓన్ గా రిలీజ్ చేస్తామని చెప్పేంత ధైర్యం అశ్విని దత్ గారికి ఎందుకు వచ్చింది? సినిమాకు జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ వాడారు అనే దాంట్లో నిజమెంత? కల్కి 2898 AD సినిమాకు కంటెంట్ పరంగా కంటే బిజినెస్ పరంగా భారీ హైప్ నెలకొంది. ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ బిజినెస్ జరుగుతోంది. అమెరికాలో ప్రీసేల్ ద్వారా ఏకంగా $2 మిలియన్ రాబట్టింది. విడుదలవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఓవర్సీస్ లో $15 బిలియన్ వసూళ్లకు ఆస్కారం ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ముంబైలో జరిగింది. కల్కి 2898 ADకి మేకర్స్ రికార్డు ధరలను కోట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు షాక్ అవుతున్నారు. నిర్మాతలు సినిమాపై మంచి నమ్మకంతో ఉండడంతో సినిమాను తక్కువ ధరకు విక్రయించడానికి ఇష్టపడలేదు. అవసరమైతే తామే రిలీజ్ చేస్తామనే ధీమాను చూపిస్తూ ఉండడంతో సినిమా స్టఫ్ పై ట్రేడ్ వర్గాల్లో కొంత నమ్మకం వచ్చింది. నార్త్ అమెరికాలో 210 ఐమాక్స్ షోలు ఇప్పటికే షెడ్యూల్ అయ్యాయి. విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల బిజినెస్ రేషియో 180 కోట్ల రేంజ్ లో ఉంది. మిగిలిన సౌత్ ఇండియాలో దాదాపు 50 కోట్లు, నార్త్ ఇండియా 100 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ దాదాపు 100 కోట్లు. బ్రేక్ ఈవెన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్ సాధించాల్సింది. అంటే దాదాపు 500 కోట్ల రూపాయల షేర్ రావాలన్నమాట. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు కాబట్టి హిట్ అవ్వాలంటే సలార్ బాహుబలి 2 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సిందే. మాస్ మూవీ సలార్ తో పోల్చితే సైన్స్ ఫిక్షన్ డ్రామా అయిన కల్కి మూవీకి సలార్ కి మించి రేటు సొంతమైంది. కానీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే మాత్రం సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. టికెట్ హైక్స్ అడ్వాంటేజ్ లభించబోతోంది. అలాగే స్పెషల్ షోలు కూడా పడే అవకాశం ఉండడంతో కల్కి టార్గెట్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. లేటెస్ట్ గా రాయలసీమ ఏరియాలో సినిమా బిజినెస్ కంప్లీట్ అయింది. ఇంతకు ముందులా నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద బిజినెస్ జరగలేదు. కానీ ఓవరాల్ గా కల్కి సినిమాకి అడ్వాన్స్ బేస్ మీద ఏకంగా 27 కోట్ల రేంజ్ లో రేట్ ని చెల్లించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రేట్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సినిమా టోటల్ రన్ లో ఈ మార్క్ ని దాటిన తర్వాతే లాభాలను మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లు పంచుకుంటారు. అనుకున్న మార్క్ ని అందుకోకపోతే ఎంతవరకు లాస్ వస్తే అంత మొత్తం మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లకి రిటర్న్